गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री महा परलोक निवासाय नमो नमः। गोत्रोभवस्य वेन्नकुल गोत्रोभवस्य नामधेयस्य कीर्तियशुलु अशोक कुमार नामधेयस्य अम्मा नान्ननाथुल पुण्यक्षेत्र सन्निधौ कीर्तियशुलैन अशोक कुमार गारी जन्मदिन संदर्भेन पुष्पपूजा अंचकरिष्ये। ओम श्री महा परलोक निवासाय नमो नमः। आवयामि स्थापयामि पूजयामि। ओम श्री महा परलोक निवासाय नमो नमः। आवयामि। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। ओम श्री महा परलोक निवासाय नमो नमः। मंगल नीराजनं दर्शयामि। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम श्री महापुण्यलिंगेश्वर स्वामिने नमो नमः। నమస్కారం అండి। యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్ననాథుల పుణ్యక్షేత్రమునందు మాతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరము శ్రావణ మాసము బహుళపక్షము 12/8/2025 సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు వెన్నకుల గోత్రోభవస్యులు కీర్తియశులు అశోక్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు భార్య పద్మావతి కైలాస్ గారు, కుమారులు కోడళ్ళు విక్రమ్ కైలాస్ గారు, వినోద గారు, వివేక్ కైలాస్ గారు, అఖిల గారు, అదేవిధంగా కూతురు అదితి కైలాస్ గారు, అదేవిధంగా మనవరాళ్ళు విహా గాయత్రి, వేద రేహ, సహస్ర సమృద్ధి మరియు బావలు బామ్మార్దులు శ్రీనివాస్ గారు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు కీర్తియశులైన అశోక్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తియశులైన అశోక్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు। అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు। నా పేరు విక్రమ్ కైలాస్ అండి। మేము బంజారా హిల్స్ నుంచి వచ్చాము। కేమ్ హియర్ టు సెలబ్రేట్ ఫాదర్స్ 75th బర్త్డే అండ్ రియలీ loved the facilities and the purpose here, and everything was organized extremely well, and everything went very smoothly. Thank you. నా పేరు పద్మావతి, బంజారా హిల్స్ వచ్చినానండి। మా వారిది ఇలా 75 ఏళ్ళలో పుట్టిన దినం అండి। ఇక్కడ అన్నదానానికి కట్టినాను। ఆ సందర్భంగా అమ్మా నాన్నల అనాథాశ్రమంకి వచ్చాను। చాలా ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి। నా పేరు వివేక్ కైలాస్, నేను కూడా బంజారా హిల్స్ నుంచి వచ్చినాను। ఇవాళ మా నాన్నగారి 75 ఇయర్ బర్త్డే, అది ఇక్కడ టైం స్పెండ్ చేద్దామని మేము అందరం ఫ్యామిలీ కలిసి ఇక్కడికి వచ్చినాము। ఇక్కడ అంతా ఇన్స్టిట్యూషన్ లాగా ఉంది, చాలా డిఫరెంట్గా ఉండేది, అనాథాశ్రమం లాగా లేదు, చాలా క్లీన్గా ఉంది, అన్నిటికీ ఒక ప్రాసెస్ ఉంది, అండ్ చాలా యూనిక్గా ఆలోచించారు। ఇక్కడ మెంటలీ రిటార్డెడ్ ఆర్ బ్రెయిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు। సో వాళ్ళు చూసి కూడా చాలా బాధ అనిపించింది, బట్ చాలా బాగా చూసుకుంటున్నారు, అంతా చాలా 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 క్లీన్గా ఉంది। అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము। ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది। ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు।
దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో నలుగురు అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.